మనమైతే వికారాబాద్ జిల్లా మన శ్రీ చైతన్య హై స్కూల్లో ఉన్నాము. ఇక్కడ హరితోదయ ప్రోగ్రాముకు ఇక్కడ వికారాబాద్ జిల్లా డిఎస్పి గారు, సిఐ గారు రావడం జరిగింది. అదేవిధంగా ఈ శ్రీ చైతన్య హై స్కూల్ యొక్క ప్రిన్సిపల్ గారితో వారి యొక్క మాటల్లో ఈ ప్రోగ్రాం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను లక్ష్మణ్, ప్రిన్సిపల్ శ్రీ చైతన్య గ్రూప్ వికారాబాద్ బ్రాంచ్. సో ఈరోజు స్కూల్లో హరితోదయం అనే కార్యక్రమం జరిగింది. సో ఈ హరితోదయం కార్యక్రమంకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిఎస్పి అంజయ్ సార్ గారు అండ్ వికారాబాద్ టౌన్ సిఐ రవికుమార్ సార్ గారికి ధన్యవాదాలు. సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఆల్రెడీ మనకు తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఒక పిలుపునిచ్చింది. మనము చెట్ల పెంపకంలో భాగంగా ఈ హరితోదయ కార్యక్రమం అనేది జరిగింది స్కూల్లో. సో ఇందులో ముఖ్యంగా మనం చూస్తే పిల్లలతో కూడా ప్రతి ఒక్కరితోని మనము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ఏంటి అంటే, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వాళ్ళ బర్త్డే రోజు ఒక మొక్కను నాటాలి. ఆ మొక్కను సంరక్షించే బాధ్యత ఆ స్టూడెంట్దే. సో దీన్ని ఇంతింతై తానింతై వటుడింతై ఆ పైన ఇంతై అన్నట్టుగా ఈ చిన్న చిన్న మొక్కలే రేపటి వృక్షాలుగా మారి పర్యావరణాన్ని పరిరక్షిస్తాయని చెప్పేసి మనం ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు సిఐ గారు కానీ డిఎస్పి సార్ అంజయ్ గారు కానీ వాళ్ళ అమూల్యమైన సమయాన్ని ఇచ్చారు. ఇక్కడ పిల్లలతో పాటు మొక్కలు నాటారు. సో వాళ్ళు నాటినటువంటి మొక్కల్ని కూడా తప్పకుండా మేము సంరక్షిస్తాము. అండ్ స్కూలు ఆవరణలో ప్రతి ఒక్క మొక్కని కాపాడే బాధ్యత మనం అందరూ తీసుకుంటాము. అండ్ ఇదే కాకుండా ఈరోజు అంజయ్ సార్ గారు మన స్కూల్కి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఒకటి లాంచ్ చేయడం జరిగింది. సో ఈ యూట్యూబ్ ఛానల్ ఉద్దేశం ఏంటంటే, డిజిటల్ ఇండియాలో భాగంగా డిజిటల్ ఇండియా మనం ఎలాగైతే ముందుకెళ్తున్నామో 2047 ఉద్దేశంతో, సో అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో మన స్కూల్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, చైతన్య గ్రూప్ సంస్థ మనకి హోలిస్టిక్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తుంది. హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే కంప్లీట్గా ప్రతి ఒక్క దానిపైన, ఒక చదువు విషయమే కాదు, ఆటపాటలు కావచ్చు, సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, లేదా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, అదేవిధంగా మనకు చూసుకుంటే అన్ని విధాలుగా ప్రతి ఒక్క దానిలో పిల్లలు ఏకాగ్రతగా పనిచేసేటట్టుగా చూసుకుంటుంది. సో ఇందులో భాగంగా ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క విద్యార్థులకు, దీన్ని ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసినటువంటి మా తల్లిదండ్రులందరికీ కూడా కృతజ్ఞతలు. అండ్ శ్రీ చైతన్య గ్రూప్ ఇలాగే ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ప్రతి ఒక్క విద్యార్థుల యొక్క భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు కోసం మేము అహర్నిశలు పాటుపడతాం. తప్పకుండా ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. ఈచ్ వన్ plant one. Each one plant one. Each one plant one. शुभं करोति कल्याणम् आरोग्यं धनसम्पदा शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदा शुभं कुरुत्वं कल्याणम्. Nana, all of you. You have to come here. Okay. Go green. Go green. Go green. Plant a tree. Save a tree. Save a life. Save a tree, save a life. Each one plant one. Each one plant one. Each one plant one. Yes. Where is your Josh? Each one plant one. Each one plant one. Go green. Go green. Go green, go green. Save life. Save plant. Save life, save plant. కరోనా వస్తే దానికి మందు లేదు. అందరు ఏం చేసారు, పోయి ఆక్సిజన్ పెట్టుకున్నారు అంతే, ఏం చేయలేదు, వేరే మందు ఏం లేదు దానికి. ఆక్సిజన్ నథింగ్ బట్ ఏంది, చెట్టకెళ్ళి వచ్చేది. కాకపోతే దాన్ని కొంచెం మెడికేషన్ చేసి సిలిండర్లు పెట్టి ముక్కులు పెట్టి దాంట్లో పెడితే ఆక్సిజన్ అంతే, ఏం పెద్ద ఏం కాదు అది కదా. దానికి లక్షల డబ్బులు హాస్పిటల్ పడితే డబ్బులు కూడా దోస్తున్నారు, అవునా కదా. సో
ఇంత మంచి వాతావరణంలో ఒక్కసారి ఆలోచించుకోండి మీరు. ఒక గంట సేపు పోయి మన హాస్పిటల్లో ఆక్సిజన్ పెట్టించుకుంటే 10,000 ఛార్జ్ చేస్తారు. మనం పుట్టినప్పటికి వెళ్ళి చనిపోయేదాకా ఎన్ని లీటర్ల ఆక్సిజన్ తీసుకుంటాం మన అందరం కూడా. సో అటువంటి వాతావరణాన్ని మన రానున్న తరాలకు ఇవ్వాలంటే దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే కదా, అవునా కాదురా? చల్లైపోయింది అందరూ. సరే ఓకే, మాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి. మళ్ళీ తర్వాత మళ్ళీ ఎప్పుడు వచ్చినప్పుడు మంచి క్లాస్ రూమ్ లో ప్రశాంతంగా మంచి మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. Give a round of applause. Thank you, sir, for such encouraging and inspiring words. Our students will certainly follow whatever you said. It's now the matter. A respected place.